హాయ్ ఫ్రెండ్స్, నాకు అనుకుంది జస్ట్ 110 PS డీజిల్ మోడల్ 2008. దీని రోడ్ అపీరెన్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ అందరూ అడిగారు అనమాట డస్టర్ తీసుకునే ముందర ఎందుకు ఈ డస్టరే అని చాలామంది అడిగారు. మై ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి డస్టర్ లుక్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అండ్ రోడ్ అపీరెన్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఒక రెడ్ బుల్ రోడ్డు మీద తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట డస్టర్ చూస్తే. అండ్ దీని అపీరెన్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. 2010 అండ్ 11 మధ్యలో వచ్చినట్టుంది ఈ డస్టర్ ఇనీషియల్ మోడల్ అనమాట. అండ్ అప్గ్రేడ్ అవ్వుకుంటూ వచ్చింది. తర్వాత ఇది 2018 మోడల్ నేను చూపించేది డీజిల్ వేరియంట్. అండ్ మైలేజ్ వచ్చేసరికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ 14 to 16 అరౌండ్ మైలేజ్ ఉంటుంది హైవేస్లో. అండ్ సిటీస్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 to 12 అరౌండ్ ఉంటుంది అనమాట మనం నడుపుకునే దాన్ని బట్టి. అండ్ ఏసీ బాగుంటుంది. అండ్ దీంట్లో ఎక్కువ చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉండవు అనమాట. జస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ కార్ మంచి మ్యాచ్ కాదు. బట్ మిగతావన్నీ నేను క్లియర్గా చూపిస్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. ఇది వచ్చేసరికి ఇంజన్ అనమాట, 1.5 లీటర్ ఇంజన్ అనమాట, చాలా పెద్దది. ఇది టర్బో ఇంజన్, 110 PS ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 65 Ah అనమాట. అండ్ ఇంజన్ చాలా మంచిగా అనిపిస్తుంది కంపారిటివ్లీ. అండ్ ఇది హైడ్రాలిక్ అనమాట, బోనెట్ ఓపెన్ అయ్యేది హైడ్రాలిక్ మీద ఓపెన్ అవుతుంది. మనం ఏమి జస్ట్ క్లోజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫ్రంట్ వ్యూ ఇలా అనిపిస్తుంది. నేను చాలా దూరం నుంచి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ విడ్త్ అనేది 1500 to 1600 మధ్యలో ఉంటుంది అరౌండ్. నాకు కరెక్ట్ స్పెసిఫికేషన్స్ తెలియవు. అండ్ విడ్త్ అయితే మంచి విడ్త్ ఉంటుంది. అండ్ బకెట్ సీట్స్ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మిర్రర్లో ఇంటిగ్రేట్ చేసిన ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ 16 inch టైర్స్ ఇచ్చారు దీనికైతే. అండ్ 225 విడ్త్ వస్తాయి అనమాట. 16 inch టైర్స్ వస్తాయి. ఇది ఎలా ఇది మీరు చూస్తున్నది. అండ్ దీని హైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 feet ఉంటుంది అనమాట. నా హైట్ ఆల్మోస్ట్ ఉంటుంది. ఇది కొంచెం తగ్గుతుంది 6 feetకి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ మంచిగా టైల్ ల్యాంప్స్ చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ రెడ్ లాగా కనబడుతుంది కానీ ఆరెంజ్ అనమాట ఈ కలరు. అండ్ బూట్ స్పేస్ స్పెసిఫిక్గా చెప్పాలంటే బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చెప్పాలంటే పడుకోవచ్చు, ఇద్దరు పడుకుండే ప్లేస్ కూడా ఉంటుంది బూట్ స్పేస్లో. అండ్ చాలా లగేజ్ అయితే పడుతుంది. ఒకవేళ మనం బ్యాక్ రో సీట్స్ని మనం మార్చుకొని ఎక్కువ స్పేషియస్గా చేసుకోవాలన్నా కానీ ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సీట్స్ని మనం మంచిగా చేయించుకోవాలి, లగ్జరీ మసాజ్ కానీ చేసుకోవాలనుకుంటే అలా చేసుకున్న తర్వాత కూడా మీకు బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా మిగిలే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సీట్స్ చూపిస్తాను. అండ్ ఇవి ఫ్రంట్ సీట్స్ అనమాట. ఫ్రంట్ సీట్స్ అండ్ డ్రైవర్ సీట్. ఇదైతే స్టీరింగ్ వీల్ చాలా బేసిక్ ఇచ్చారు. అండ్ బట్ స్టీరింగ్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు ఒకవైపు, క్రూజ్ కంట్రోల్ ఇటువైపు, అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఒకవైపు ఇచ్చారు. అండ్ క్లస్టర్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఇక్కడ క్లస్టర్ అనేది అక్కడ ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దట్ క్రూజ్ కంట్రోల్ గురించి డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్యూయల్ అన్నీ కామన్ అనమాట. అండ్ దీంట్లో స్పెసిఫిక్గా ఎక్కువ టెక్నాలజీ ఇంక్లూడ్ అయిందంటే అది క్రూజ్ కంట్రోలే, హైయెస్ట్ టెక్నాలజీ. అండ్ దీంతోపాటు ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఇచ్చారనమాట, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటారు దీన్ని. అండ్ ఇదైతే మాత్రం మాన్యువల్ అనమాట, మాన్యువల్ 6 gear అనమాట. ఫ్రంట్కి వచ్చేసరికి రివర్స్ గేర్ ఇచ్చారు. ఫ్రంట్ 1 పక్కన ఉందన్నమాట. అండ్ 6 gears ఉంటాయన్నమాట దీనికైతే. టాప్ గేర్ వచ్చి 6 అనమాట. అండ్ 2 air bags అయితే ఉన్నాయి దీంట్లో. ఈ వేరియంట్లో అయితే 2 air bags డ్రైవర్ సైడ్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ ఉన్నాయన్నమాట. అండ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ అదర్ మోడల్స్ అనమాట. స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది, క్యాబిన్ స్పేస్ కానీ అన్నీ.